ప్రభువు మీతో ఉండుగాక. రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. పునీత లూకా గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 49వ వచనం నుంచి 53వ వచనం వరకు. యేసు శిష్యులతో, నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. నేను శ్రమలతో కూడిన జ్ఞానస్థానం పొందవలేను. అది నెరవేరినంత వరకు నా మనసుకు శాంతి లేదు. నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చినని మీరు తలంచుతున్నారా? లేదు, విభజనలు కలిగించుటకే వచ్చిందని మీతో చెప్పుచున్నాను. ఇక నుండి ఒకే ఇంటి యందు 5 ఉన్నచో వారిలో ముగ్గురికి వ్యతిరేకముగా 2, ఇద్దరికి వ్యతిరేకముగా 3 విరోధులవుతారు. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడలను, కోడలు అత్తను ఎదురించును. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా పాపము క్షమింపబడుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, గడిచిన వారమంతా దేవుడు మనందరూ కూడా మంచి వర్షంతో దీవించాడు. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వర్షాలు పడితే మనకేం వస్తుంది? పని దొరుకుతుంది. పని దొరుకుతుంది. మనం డబ్బులు సంపాదించుకునే గొప్ప ధన్యత మనకు దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఒక పాట, స్తుతి గీతం పాడుతూ దేవుని ఆరాధిస్తాము. స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం చెల్లించుము, యేసు నాథుని వేడుకలు కాచి, యేసు నాథుని వేడుకలు కాచి, స్తోత్రం చెల్లించుము, స్తుతి స్తోత్రం క్రీస్తు నాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు 20వ సామాన్య ఆదివారంలో ప్రవేశించుకుంటున్నాము. 20వ సామాన్య ఆదివారంలో ప్రవేశిస్తున్నాము. ఈనాడు ప్రభువైన యేసుక్రీస్తు వాళ్ళందరినీ కూడా ఒక మనకు మన అనుకున్నటువంటి
ఆలోచనలకు అతీతముగా ఆయన ఒక మాట మాట్లాడుకుంటున్నాడు. ఏమంటున్నాడు? నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నాను. మనం మన యొక్క అనుదిన జీవితంలో ఎవరైనా మనకు సరిగ్గా వస్తే వాడు స్టార్ట్ చెప్తాడంటో, ఏమిరా మా మధ్య నిప్పు అంటించేదానికి వచ్చినావు నువ్వు, ఎందుకురా ఒప్పుకోరా ఆయన గురించి అని మనం అంటూ ఉంటాం. అవునా కదా? అలాంటి పరిస్థితిలో మనం కొన్నిసార్లు ఆ వ్యక్తికి శత్రువు అయిపోతాం. ఆ వ్యక్తి మనకు శత్రువు అయిపోతుంది. నన్ను అగ్గి పెడతా ఉంటావు అనుకో అని అనుకుంటాం. కానీ ప్రభువు యొక్క విషయంలో అది వేరేగా ఉంటుంది. ఆయన యొక్క అగ్ని మరొక విధంగా ఉంటూ ఉంది. మన మధ్య కొట్లాటలు పెట్టుకోవడానికి కాదు, అత్త కోడళ్ళ మధ్య సమస్యలను ఏర్పాటు చేయడం కాదు, తల్లిదండ్రులకు పిల్లలకు విభేదాలను క్రియేట్ చేయటకు ఈ యొక్క అగ్ని ఏర్పాటు చేయడం లేదు. ప్రభు యొక్క ఏర్పాటు మరొక విధంగా ఉంటూ ఉంది. ఆయన యొక్క ఏర్పాటు ఏ విధంగా ఉంటుందట? మనం మొదటి పట్టణంలో మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథము ఆయన పలికినటువంటి మాటలు, ఇర్మియా అనే ఆయన యొక్క జీవితంలో ప్రారంభ దినాల నుంచి ఆయన మరణించేంత వరకు కూడా అనేక శ్రమలను ఆయన అనుభవిస్తూ ఉంటున్నాడు. అందుకే కొంతమంది అంటున్నారు, సైనికులు ఆయన యేసుప్రభు దగ్గరికి వెళ్ళి వాళ్ళ రాజు దగ్గరికి వెళ్ళి వారు అంటున్నారు, అయ్యా ప్రజల యొక్క బాగోగుల గురించి ఒక్క ప్రవచనం కూడా చెప్పడం లేదు, ఒక్క ప్రవచనం కూడా చెప్పడం లేదు, అన్ని నిరుత్సాహ మాటలే మాట్లాడుతూ ఉంటున్నాడు అని ఆయనను ఎద్దేవా చేస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు. కానీ ఇర్మియా ప్రవక్త ఎందుకొరకు వారి మధ్య వెలిసినాడో వారికి తెలియదు. ప్రభువైన యేసుక్రీస్తు మీకు నిప్పు అంటించడానికి వచ్చాను అనే విషయము మనకు కూడా అర్థం కాలేదు. మనకు కూడా 2000 సంవత్సరాలు దాటిపోయినా కూడా నిప్పు ఏ నిప్పు అంటించాలనుకుంటున్నాడు, ఏ నిప్పు అంటించి వెళ్ళాడు ఆ నిప్పు అని మనము సతమతం అవుతూ ఇంకా మనము చీకటిలోనే మనము బ్రతుకుతూ ఉంటూ ఉన్నాము. కావున ప్రియ సహోదరి సహోదరా, మరి ఈ నిప్పు ఆనాడు ఏ విధంగా అయితే ఇశ్రాయేలు ప్రజల్లో నిప్పును రగిలించాడు, ఏ విధంగా రగిలించాడు? నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఏం కనబడుతుంది? అక్కడ అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పు మంటల రూపమున యావే దూత అతనికి సాక్షాత్కరించెను. మోసే కనులెత్తి చూసెను, పొద మండుచుండెను. అక్కడ ఒక పొద మధ్య నుండి వెలువడు నిప్పు మంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కరించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిప్పు పొద అక్కడ కనిపిస్తా ఉంది. ఆ నిప్పు పొదలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. యెహోవా దేవుడు ఆ నిప్పు పొద మధ్య నుంచి మోషేతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎప్పుడు? ఆదిలోనే ఆ నిప్పు అక్కడ రగులుకున్నది. అదేవిధంగా మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఆ నిప్పు ఎందుకు రగులుకున్నది అన్నది అక్కడ మనం చూస్తాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో